ఇదంతా తండ్రికి అంతా తెలుసా? తండ్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కవిత ఇష్యూ ఇంత జరిగినా మీకున్నటువంటి దగ్గర అన్న బంధంతో. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం సార్, దాంట్లో నేను మాట్లాడడం బాగుండదు. ఇంకొకటిసారి ఇందాక మాట్లాడుతూ పోయిన నేతలందరూ కూడా తిరిగి రావాలి, వాళ్ళ ఆలోచనలో పడ్డారని మీరు ఇందాక చెప్పారు. తోటి మళ్ళీ మా పార్టీ పనులు ఎందుకు కలుపుతా ఉన్నా, మళ్ళీ ఒకసారి మా పార్టీ గురించి మాట్లాడదు. ఒక మాట ఎవరైనా టచ్లోకి వచ్చి నేను చెప్పింది ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో 3వ స్థానంలో ఉంది. దుబ్బాకలో డిపాజిట్ రాలే, హుజురాబాద్లో డిపాజిట్ రాలేదు, ఆఖరికి మునుగోడులో కూడా డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎట్లా పుంజుకున్నది? మాలో జరిగినటువంటి 1-6 ఇష్యూలని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ చివరి నిమిషంలో పార్టీ మారితే ఈ పోయిన వాళ్ళతోటి అరే అందరు పోతురు అని మీరు రాసి బీజేపీలోకి వెళ్ళి అందరు కాంగ్రెస్లోకి పోతురు అని మీరు రాయడం వల్ల ఒక రకమైనటువంటి పర్సెప్షన్ని మీరు డెవలప్ చేయడంలో సక్సెస్ అయినరు. ఆ రోజు ఈ నాయకులు, నేను ఇందాక చెప్పినటువంటి 3-4 నాయకులు వీళ్ళెవరు బీజేపీ వైపే ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుండే, మేమే అధికారంలో ఉండేవాళ్ళం. అందుకని భవిష్యత్తులో తెలంగాణ సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, మళ్ళీ చెప్పిన, నేను ఇందాక కూడా చెప్పిన, 1 2 3 7 8 మంది ఉన్నా ఈ సమాజం కోసం నిలబడి ప్రశ్నించేటువంటి గట్టి పార్టీ, అమ్ముడుపోని పార్టీ, కలబడేది కొట్లాడేది ఎవరన్నా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ రోజులలో ఆవేశపడి నిర్ణయాలు తీసుకున్నటువంటి మా పాత మిత్రుల్ని ఆడ కూడా మీరేం గౌరవంగా ఉన్నట్టు మాకు అనిపిస్తలేదు. కాబట్టి అదే ఏమన్నా చెప్పినరా మీతో ఆడ గౌరవంగా లేమని? కానీ ఏం చెప్తున్నా, నేను నా అజంప్షన్ని నేను వారి ముందు ఉంచుతున్నా, మీ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నా. నేను ఎవరితో మాట్లాడలేదు, నాకెవరు కలవలేదు. కాబట్టి ఊహాగానాలకి తెరియకండి. నేను ఇంటోటోగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఇబ్బంది పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు గతంలో మా ద్వారా గెలిచిన వాళ్ళే కాబట్టి మా దగ్గరకు వస్తే తెలంగాణ వాదులు ఈ సమాజం బాగుండాలని కోరుకున్న వాళ్ళందరం ఒక దిక్కు అయితే ఈ కాంగ్రెస్కి సరైనటువంటి బుద్ధి చెప్పొచ్చు అనేది నా ఆలోచన. ఇది నా ఆలోచన, నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. కాబట్టి ఆ దిశగా ఆలోచించమని కొంతకాలం కలిసి పనిచేసినాం కాబట్టి ఆ మిత్రులని విజ్ఞప్తి చేస్తాను.